వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ నేటి నుంచి ఉధృతం చేయనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో ప్రారంభమై గులాబీ దళపతి యాత్ర వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటతో ముగియనున్నది. ఈ యాత్ర ద్వారా ఉదయం పూట 12 లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించి రైతు సమస్యల మీద క్షేత్రస్థాయిలో కర్షకుల కష్టనష్టాలు తెలుసుకోనున్నారు. సాయంత్రం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు. మిర్యాలగూడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుండి బయలుదేరి 4:30 గంటలకు మిర్యాలగూడ చేరుకుంటారు. వయా తిప్పర్తి నకరికల్ బైపాస్ మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. అక్కడ కూడా రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో పాల్గొని సూర్యాపేటలోనే బస చేస్తారు. తెలంగాణ చేతుల్లోని ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తెలివి తక్కువతనంతో నిర్లక్ష్యంతో కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం చేసింది. రైతులు అప్పటికే మనకున్న సోర్సెస్తోని లక్షలాది ఎకరాల్లో నాటుపెట్టుకున్నారు. ఒక్క తడి నీళ్ళు ఇస్తే రైతులు దాదాపు 3 లక్షల ఎకరాల పైన పంట చేతికొచ్చే అవకాశం ఉండే. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు ఆ పని చేయలేకపోయినారు. గతంలో 508 అడుగులు ఉన్ననాడు కూడా నాగార్జున సాగర్లో మేము ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఏదో ఒక మార్గంలో నీళ్ళు తీసుకొచ్చి రైతులు కాపాడారు.